విజయవాడ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి కావాల్సిన ఆహారం, వాటర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. వరద బాధితుల సహాయార్థం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 20,000 మందికి సరిపడా భోజనం, 50,000 వాటర్ బాటిల్స్ పంపిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ వెళ్లే వాహనాలకు ఎమ్మెల్యే పచ్చజెండా ఊపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. వర్షాలకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, వాటిని గమనించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే సోదరులు కొత్తూరు నరసింహారావు గారు, అలాగే అనేక మంది పెద్దలు, శేషగిరిరావు గారు, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ శేషగిరిరావు గారు, అలాగే వాసవి కామనికా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరానికి దాదాపు 15,000 వాటర్ బాటిల్స్తో పాటు 50,000 వాటర్ బాటిల్స్తో పాటు దాదాపు ఒక 20,000 మందికి విరివిరిగా, అంటే శేషగిరి గారు ఒక 3,000 మందికి, నేను ఒక 3,000 మందికి, అలాగే కొత్తూరు నరసింహారావు గారు కానీ, అలాగే ప్రసాద్ గారు కానీ అనేక మంది కలిసి ఈరోజు దాదాపు ఒక 50,000 వాటర్ బాటిల్స్తో పాటు ఒక 20,000 మందికి ఆహార పొట్లాలను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడే బయలుదేరి కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవి అప్పచెప్పడం, ఆయన ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ ఫుడ్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రాసెస్ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి చేపట్టడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపు మేరకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు కానీ, మేము కానీ పెద్ద ఎత్తున ఆయనతో పాటు కలిసి నడిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తాం. జై వాసవి.